హలో అండి. హాయ్. ఇప్పుడు మనం 1-20 టేబుల్స్ 2 సెకండ్స్‌లో ఎలా ఏయొచ్చో నేర్చుకుందామండి. 1-11 వరకు అందరూ ఈజీగా ఏసేస్తారండి. 12-20 కొంచెం కష్టపడతాం. ఈ 12-20కి నేను చిన్న టెక్నిక్ చెప్తానండి. దాంతో మీరు ఈ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో ఏసేయొచ్చు 12-20 టేబుల్స్. అది ఎలానో చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు 15 3 జార్ తీసుకున్నాం అనుకోండి. ఇది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో చెప్పగలుగుతారా? చెప్పలేరు కదా! కానీ ఈజీ ట్రిక్ చూపిస్తున్నాను చూడండి. 3 5 జార్ ఎంతండి? 15 కదా! ఈ 3కి 1 యాడ్ చేసి రాసేయండి 45. చూసారా ఏసేసాను. అలానే 16 7 జార్ చూద్దామా? 7 6 జార్ ఎంతండి? 42 కదా! 7కి 4 యాడ్ చేసి రాసేయండి 112. అలానే 17 5 జార్ చూద్దామా అండి? 5 7 జార్ ఎంతండి? 35 కదా! 5కి 3 యాడ్ చేయండి 85. చూసారా? అలానే 19 9 జార్ చూద్దామా? 9 9 జార్ ఎంతండి? 81. 9కి 8 యాడ్ చేయండి. ఎంత వస్తది? 17. చూసారా? అలా మీరు 12-20 టేబుల్స్ ఈజీగా రాయొచ్చండి. కాకపోతే కొంచెం మైండ్ క్యాలిక్యులేషన్ చేశారంటే ఇంకా ఫాస్ట్‌గా రాయొచ్చండి. ఇలా మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో వేయాలి కదండీ! ఆన్సర్ అనేది రావాలి కదా! అప్పుడు మీకు బాగా యూజ్ అవుతాయి. అందుకే ఫస్టే మనం బాగా నేర్చేసుకుందాం వీటిని. ఇప్పుడు 18 6 జార్ చూద్దామా మనం? 8 6 జార్ 48 కదండీ! 6కి 4 యాడ్ చేసి రాసేయండి 108. అలానే 15 7 జార్ చూద్దామా? 5 7 జార్ 35. 7కి 3 యాడ్ చేయండి 10 105. 15 7 జార్ ఎంత? 105 వస్తది. అలానే 12 3 జార్ చూద్దామా? 3 2 జార్ 6 కదండీ! ఈ 3ని యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి. అలానే 13 7 జార్ చూద్దామా? 7 3 జార్ ఎంత? 21. 7కి 2 యాడ్ చేయండి 91. చూసారా అండి? ఈజీగా చెప్పేయచ్చు మనం 12-20 టేబుల్స్ ఈ ట్రిక్‌ని యూజ్ చేసి. మ్యాథ్స్ అంటే భయమేసి అమ్మో అంటుంటారు కదండీ! అలా అస్సలు మీరు భయపడవసరం లేదు. మ్యాథ్స్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. చాలా ఈజీ అండి. ఇవి నేర్చుకుంటే మీకు ఇంకా ఇంట్రెస్ట్ కూడా పెరిగిపోతుంది మ్యాథ్స్ మీద. ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. థ్యాంక్ యూ అండి.